4295 ఇది నేను టీఎస్పీఎస్సీ అధికార వెబ్సైట్ చెప్తున్నా. ప్రక్రియలో ఉన్న నియామకాలు 1645. ప్రభుత్వ అనుమతి పొందిన చెప్తున్నా 9342. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 10 నుంచి 15,000 ఉండవచ్చు. రాష్ట్రంలో నిరుద్యోగుల్ని ఎన్రోల్ చేసుకోమని అడిగింది టీఎస్పీఎస్సీ గొప్పగా. ఒకటేసారి ఎన్రోల్ చేసుకొని భవిష్యత్ అంతా రోజు తిరగాల్సిన అవసరం లేదని. అంటే 2014 చివరి నాటికి 9,90,848 మంది అధికారికంగా అక్కడ అప్లికేషన్ పెట్టుకొని ఉన్నారు. ఇది ప్రభుత్వ లెక్కల ప్రకారం. కానీ టీఎస్పీఎస్సీ దగ్గర 2016 అక్టోబర్ నాటికి 13,65,000 మంది ఎన్రోల్ అయినారు. 13,65,000 మంది టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్సైట్ లో ఎన్రోల్ అయి ఉన్నారు నిరుద్యోగులుగా. మీరు ఇష్టమైన ఉద్యోగాలలో 10-15,000 కానిస్టేబుల్ అయ్యన్నా. మీరు ఏమంటున్నారు? కాంట్రాక్ట్ నియామకాలని రెగ్యులరైజ్ చేస్తామన్నారు. ఎక్కడైనా శ్రీనివాస్ గౌడ్ గారు ఎంతమందికి ఇచ్చారు చెప్పండి? ఆర్టీసీ విషయానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ లెక్చరర్ చేద్దామంటే వీళ్ళ పార్టీ నాయకుడు కోట్ల కేసు వేసిండు. శ్రీనివాస్ గౌడ్ గారు మా పార్టీ నాయకుడు ఏం లేదు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను రిప్రజెంట్ చేస్తున్న ఒక ఉద్యోగ సంఘాల నాయకుడు వేసిర్రు. ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు ఉద్యోగ సంఘాలని రిప్రజెంట్ చేసి చాలా సార్లు కోర్టు పోయి హక్కు లేదని చెప్పదలుచుకున్నా. చాలా సందర్భాల్లో ఉద్యోగ సంఘాలని మీరు రిప్రజెంట్ చేసినప్పుడు మీరు ఎన్నడూ కోర్టుకోలేదా సినన్న? ఉద్యోగ సంఘాలని మీరు రిప్రజెంట్ చేసినప్పుడు ఉద్యోగులకు అన్యాయం జరిగితే మీరు కోర్టుకోలేదా? మీరు ఉద్దేశం కోర్టులు వేపిస్తారు, ప్రోత్సహిస్తారు, ప్లస్ రిక్రూట్మెంట్ కావాలంటారు. ఏమైనా ఉందా? నీవు నేర్పిందే కదా అధ్యక్ష. అధ్యక్షుడు నువ్వు చేసిన పని అదే కదా అధ్యక్ష. అంటే నువ్వు చేస్తే న్యాయము ఇలా పక్కన ఎట్లాంటి పనులు చేసిరు? ఆ రోజు మీకు న్యాయం చేసిరు, ఈ రోజు ఆ సంఘానికి న్యాయం ఉద్యోగులు మొత్తం కూడా పూర్తిగా రిక్రూట్మెంట్ లో పూర్తిగా నాన్ లోకల్ రిజర్వేషన్ రిక్రూట్మెంట్ చేస్తుంటే ఉన్నటువంటి రాజ్యాంగంలో 6 జోన్లు మాత్రమే. ఫ్రీ జోన్ ఎక్కడిది, హైదరాబాద్ జోన్ ఎక్కడిది, ఈ జోన్ ఎక్కడిది అని చెప్పి పోయినాం కోర్టుకు. అంతేగాని రిక్రూట్మెంట్ ఆపాలే, నియామకాలు వద్దని కాదు. అక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేస్తున్న సందర్భంలో మాకు అన్యాయం జరుగుతుంది. చదువుకున్న నిరుద్యోగ యువత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉస్మానియా యూనివర్సిటీ అది తప్ప ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మా తమ్ముళ్ళకి 100% రిక్రూట్మెంట్ జరగాలి. వాళ్ళకి ఎంత ఏం చేయాలి రెచ్చగొట్టడే సరిపోయింది మీకు. వాళ్ళు రెచ్చగొట్టి రోడ్ల మీద తీసుకురావడం చేస్తున్న వాళ్ళు, మేధావులుగా సమాజంలో పరిగణించబడుతున్న వాళ్ళు, ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు రాజకీయాలు చెప్తేనే చేస్తారన్న. లక్ష్మణ్ గారు ఢిల్లీ నుంచి. లక్ష్మణ్ గారు నమస్కారం, మాట్లాడండి. లక్ష్మణ్ గారు నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. గవర్నమెంట్ ఎన్నిసార్లు అసెంబ్లీ ప్రారంభించినా, ఎన్నిసార్లు సార్ వాళ్ళ పాత వీడియోలు, వాళ్ళ మినిస్టర్ల పద్ధతి, ఉద్యోగ నోటిఫికేషన్ గురించి మాట్లాడినప్పుడు, ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఉద్యోగాలు వచ్చి సస్పెండ్ అయిన ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి నియోజకవర్గం. కాంగ్రెస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు మాట్లాడడానికి ఏమాత్రం అర్హత లేదు. వాళ్ళు అసలు ఒక్కొక్క పాత వీడియో తీయండి సార్. ఒక్కొక్క మినిస్టర్ నుంచి తెలంగాణ 2014 వస్తే 12 వీడియో తీయండి. సెక్రటరీ గేట్ లా ప్రెస్ వాళ్ళే ఉన్నారు సార్. ఒక్కొక్క వీడియో తీయండి. ఏ మినిస్టర్ ఎన్ని గంటల వేయండు, ఎవరెవరితో మాట్లాడిండు సార్. ఈ సంవత్సరం 2016 డిసెంబర్ 28 తారీఖేమో రేణుక చౌదరి మేడం TV9 ఇంటర్వ్యూనా వీళ్ళెవరండి, నేను ఢిల్లీకి వస్తే దగ్గర తెచ్చుకుంటాం, అట్లా నేను 50 మందికి ఇప్పిస్తా అని అన్నారు. లైవ్ అండి అది కూడా. అదే ముఖ్యమంత్రి గారు తన పుట్టినరోజు నాడు మీడియా మిత్రులను ఎవరు ఇబ్బంది పడద్దని ప్రతిదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఉద్యోగం అంటే వట్టిగానే ఇచ్చారు సార్. ఎక్కడ అవినీతి జరుగుతుందో, ఎక్కడ నాకు మచ్చతో అని ఆయన 5-6 సార్లు గెలిచి వాడవాడ తిరిగిన వ్యక్తి. అదే విధంగా రాష్ట్రం అంతా తిరుక్కుంటా వాళ్ళు చేస్తా అంటే ఇట్లా చేయడం తప్పు సార్. కాంగ్రెస్ కి అయితే అసలు ఒకవేళ మా నాయకులు మంచోళ్ళు, మాది ఉస్మానాబాద్ నియోజకవర్గం సార్, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి గారు చాలా మంచివారు, కానీ వాళ్ళ పార్టీ మంచిది కాదు కదా సార్. కాంగ్రెస్ వాళ్ళు గొప్ప కాదని చెప్తున్నారు. చాలా రైట్. ఓకే. మొత్తం కౌంటింగ్ కూడా మొదలైంది. కొద్ది క్షణాల తర్వాత మనం ఆ ఇష్యూస్ లో కూడా వెళదాం. మా ప్రతినిధులు కూడా సిద్ధంగా ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నాడు తమ్ముడు. 1,07,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సభలో చెప్పిందే చెప్పకుండా చెప్పారు. మరి 1,07,000 ఉద్యోగాలు ఎప్పటికల్లా ఇస్తారు, దానికి ప్రణాళిక ఏంది అనేది ఒక టైం టేబుల్ ప్రకటిస్తే నిరుద్యోగ యువకులు ప్రిపేర్ కానీ కోచింగ్ కానీ జరగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అది ఏం లేకుండా
ఉట్టిగా కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వడం, కోట్లలో వివాదాలు ఉన్నాయని చెప్పడం, దాన్ని పోస్ట్పోన్ చేయడం ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం కూడా అంతే. ఎవరు కూడా ఆపడం లేదు. ఇప్పుడు నేను మీకు చెప్తున్న ఎగ్జాంపుల్, పరిగిలో నా ఇంట్లో 90 మంది విద్యార్థుల గురుకుల పాఠశాలకు నేనే ఫ్రీగా భోజనాలు పెట్టి కోచింగ్ ఇప్పిస్తున్నాను. ఎందుకు? అరే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం పెట్టిండ్రు, వాళ్ళు తెలుగు మీడియం స్టూడెంట్స్, వాళ్ళకి జాబ్స్ రావు. నేనే ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్ పెట్టి వాళ్ళకి 90 స్టూడెంట్స్కి ఇప్పిస్తున్నాం. తెలంగాణ ఉద్యమంలో అమర దీక్ష చేసిన పరిగిలో జానారెడ్డి గారు అసెంబ్లీలో ఎంత పోరాటం చేసిండు, బయట ఎంత చేసిండు. ఎవరో సీమాంధ్ర నాయకులు వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడితే దాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టొద్దు. ఆయన ఆ రోజు కూడా తెలంగాణ గురించి కట్టుబడినారు, ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది, బీజేపీ వాళ్ళు సమర్థించారు, అందరు చేస్తేనే వచ్చింది. ఈ రోజు మనం ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మనం ఏం కమిట్మెంట్ ఇచ్చినాము, మేనిఫెస్టోలో ఏం చెప్పినాము, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పినామా చెప్పలేదా, మరి ఇచ్చింది అమలు చేయాలన్నా వద్దా, ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పలేదా, లేకపోతే దశల వారీగా ఏడాదికి ఇంత చేస్తామని చెప్పినామా, పోనీ ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పినామా, ఇవ్వద్దని చెప్పినామా, వడ్డీ వాళ్ళు కట్టాలనా మనం కట్టాలనా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు సబ్సిడీలు ఇవ్వాలనా వద్దా, 2 ఏళ్ల నుంచి ఎందుకు ఇస్తలేరు, మరి ఏంది, మరి అసలు ప్రభుత్వం ఏర్పడిన 3వ రోజు రైతులు రెచ్చగొట్టినారు, అసలు రుణమాఫీ జరగదు అని చెప్పి. మొదటి నుంచి కూడా వడ్డీలు కూడా మేమే కడతామని చెప్పారు. ఏ బ్యాంకు అయినా పోయి రైతు దగ్గరకు పోయి మీరు వడ్డీ కట్టాలి లేకపోతే మీరు ఇది చేయాలని లేదు. ఎక్కడో ఒక దగ్గర బ్యాంక్ మేనేజ్ చేస్తే కూడా ఖచ్చితంగా శ్రీనివాస్ గారు ఒకటండి కాదండి, మీరు ఆయన దగ్గర అప్పు తీసుకున్నారు, ఆయన మిమ్మల్ని అడగడు, మేము కడతా అని చెప్పిన తర్వాత నేను సంబంధం, మీకు సంబంధం లేదు, ఇక 100% రాసి ఇచ్చాము. పాస్బుక్ లో ఎందుకు రిలీజ్ కాలేదు? కొత్త రుణాన్ని కూడా మీరు ఇవ్వాలి. ఈ రుణం వదిలిపెట్టండి. జనరల్ గా దగ్గర అప్పు ఉంటే మళ్ళీ ఇవ్వరు, రుణం ఇవ్వరు. ఆ రుణాలు మేము కడతాం, మీరు రుణాలు ఇవ్వాలంటే కూడా రుణాలు ఇస్తాం. ఈరోజు కూడా అనవసరంగా 17,000 కోట్ల రుణం దేశంలో ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి చేయండి, మా ముఖ్యమంత్రి చేసి ఈరోజు రైతులందరూ కూడా నీళ్ళు వస్తున్నాయి, సంతోషపడతా ఉన్నారు. యాసంగి పంట ఇప్పుడు ఏ ఒక్క రైతన్నా ఈరోజు ఇదైందన్నారా, మొత్తం పంటలు పండుతున్నాయి, సంతోషంగా ఉన్నారు. మీ దగ్గరనే ఏం చేసి రంగారెడ్డి జిల్లాలో ఏం చేస్తున్నారు అంటున్నా? అరే రైతులకు నీళ్ళు వస్తున్నాయి అంటున్నారు కదన్నా. ఇలా ఒక దినపత్రిక చూడు, పచ్చని పొలంలోకి పశువులను వదలి రైతు గట్టి మీద నిలిచి మేపుకుంటుండేనా నీ నియోజకవర్గానికి దారిలో 3 సంవత్సరాల్లో మొత్తం అయితే చెప్పలేదండి, అవుతుంది, అంశాల వారీగా అవుతుంది. ఈ రోజు యాసంగి పంటలలో వచ్చి కంకులు తీసుకొని వచ్చి కందులు పట్టుకొని వచ్చి కరెంట్ లేదని చెప్పి లొల్లు చేసేది. ఈ రోజు ఆ పరిస్థితి ఉందా? లక్నోలో మా ప్రతినిధి ఇస్మాయిల్ ఉన్నారు. అక్కడ తాజా పరిణామాలు, పరిస్థితి గురించి, అక్కడ ఉన్నటువంటి వాతావరణం గురించి వివరిస్తారు. ఓవర్ టు ఇస్మాయిల్. ఇప్పుడే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ ఓట్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. 8:20 సమయంలో ఈవీఎంలకు సంబంధించినటువంటి ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాసేపట్లో పోస్టల్ ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అటు సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో కొంత ముఖ్యంగా ఆందోళనకరంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కొంత ఆందోళనకరంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో రిజల్ట్స్ ఏ విధంగా ఉండబోతుందనేటువంటి టెన్షన్ సమాజ్వాదీ పార్టీ దగ్గర కనిపిస్తుంది. ఇక మరోవైపు బీజేపీ కార్యకర్తలు ఇప్పటికే హోలీకి 2 రోజుల ముందే వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా చోట్ల లక్నోలో చాలా చోట్ల లడ్డూలకు స్వీట్ షాపుల్లో బీజేపీ తరపునే పెద్దగా ఆర్డర్స్ వచ్చాయనేటువంటి వార్త కూడా అందుతుంది. ఓవరాల్గా చూసుకుంటే 8:20 అంటే మరొక 20 నిమిషాల్లో ఫస్ట్ సంబంధించినటువంటి తొలి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఫలితాలు కూడా ఉంది, తొలి ఎక్స్పెక్టేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 8:20-8:25 నేపథ్యంలో ఈవీఎంలు ఓపెన్ అయితే ప్రస్తుతం మాత్రము ఇటు లక్నో కావచ్చు, ఇక చాలా డిస్ట్రిక్ట్స్లో కూడా ఇప్పటికీ పోస్టల్ బ్యాలెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లెక్కింపు స్టార్ట్ అయింది. బట్ ఒకటి మనం ఇప్పుడు చెప్పాల్సి ఉంటుంది, ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షంగా బీజేపీ గెలుస్తుంది అనేటువంటి ఏకపక్షంగా బీజేపీ ఫలితాలు వస్తాయనేటువంటి రిజల్ట్స్ ఇచ్చింది. బట్ ఈ రోజు రిజల్ట్స్ నిజంగానే ఆ విధంగా వస్తే సమాజ్వాదీ పార్టీ భవితం ఎలా ఉండబోతుంది, నిజంగానే అఖిలేష్ ఏదైతే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్లే ఇదంతా జరిగిందనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి పుట్టి ముంచుతుందా అనేటువంటి భయం కూడా ఇక్కడ కనిపిస్తుంది. బట్ రిజల్ట్స్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు. సమాజ్వాదీ పార్టీ నాయకులు మాత్రం మేము గెలుస్తామనేటువంటి మాట చెప్తున్నారు. అటు బీజేపీ ఫలితాలు స్టార్ట్ అవ్వక ముందే ఒక విధంగా సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినటువంటి సిచ్యువేషన్. రైట్, చూద్దాం. ముందుగానే ఉత్సవాలు జరుపుకుంటున్న బీజేపీ, అదేవిధంగా ఆందోళనలో సమాజ్వాదీ కాంగ్రెస్ అంటున్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత అటు యూపీ ఇటు తెలంగాణ లేదా ఈ గవర్నర్ ప్రసంగాలు 2 మీద చర్చ కొనసాగిద్దాం. ఫలితాలు వచ్చిన తర్వాత దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేద్దాం. మా ప్రతినిధులు అక్కడ యూపీ తదితర ప్రాంతాల్లో ఉన్నారు. సాక్షికి సంబంధించి అన్ని ఎప్పటికప్పుడు తాజా వివరాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇప్పుడు చిన్న విరామం.
నచ్చిన నగల్ని సెలెక్ట్ చేయండి. అది ఏ నగలైనా కూడా దానికి మేము మీకు ఒక ఎస్టిమేట్ ఇస్తాం. దీన్ని పెట్టుకుని 4-5 షోరూంలో కంపేర్ చేసి చూడండి. లలితా జ్యువెలరీలోనూ మిగతా ఏ అంగట్లోనూ ఎక్కడ రేట్ తక్కువ ఉంటే అక్కడే మీరు తీసుకోండి. హీరా జ్యువెలర్స్ ఎన్నో రకాల సరికొత్త కలెక్షన్ బ్రేస్లెట్స్, బ్యాంగిల్స్, పెండెంట్స్, నెక్లెస్ ఇంకా ఎన్నో. హీరా జ్యువెలర్స్, హీరా మార్ట్, వివేక్ నగర్, కుక్కట్పల్లి. ఈ హత్యలకి మోటివ్ ఉండాలని రూల్ ఏం లేదు కదా. మీరు ఇస్తున్న హింట్ ప్రకారం చూస్తే మనం ఒక సైకో కిల్లర్ని చేస్తున్నామేమో అనిపిస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ. హూ నోస్. నిజాలనేవి అబద్ధాలుగానే కనపడతాయమ్మా మనకు ఎదురయ్యేంత వరకు. చెప్పులు కొత్తయా కాదా? కాస్ట్లీయా? అన్ని చోట్ల దొరుకుతాయా? వావ్, ఎవరు తెలిసి చెప్తే ఏదైనా పోతుందా? ఇడియట్. వాక్మేట్, వాక్ విత్ కంఫర్ట్. వరి పంటలో అధిక దిగుబడి సాధించినందుకు ఈసారి భీమవరం గ్రామం బహుమతి గెలుచుకుంది. మీకు నా అభినందనలు. ధన్యవాదాలు. ఈసారి కూడా మీరేనా? ఎలా? ఏంటా రహస్యం? మొదటి పిచికారి నుంచి అన్నిటికన్నా ఉత్తమమైనది పిఐ వారి ఓషీన్. ఉషీనా? వరి పంటను సుడిదొమ నుండి కాపాడమే కాకుండా సూపర్ హిట్ దిగుబడినిస్తుంది. వారే వా. పిఐ వారి ఓషీన్ మన అస్సలైన హీరో. మిగతావన్నీ సైడ్ హీరోలే. పిఐ వారి ఓషీన్ అసలైన హీరో. సమర్పిస్తున్నారు కొత్త యుగపు కొత్త మహీంద్రా యువో. దీని పవర్ఫుల్ ఇంజిన్ భూమిపై మునుపెన్నడూ పనిచేయని విధంగా ఎక్కువగా పనిచేస్తుంది. 15 గేర్లు అంటే ఇప్పుడు ప్రతి పని అవుతుంది వేగంగా. ఆధునిక టెక్నాలజీ అంటే ప్రతిసారి 100% సరైన పని. మహీంద్రా యువో ఎక్కువ లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఇక ఉత్తరప్రదేశ్, పంజాబ్ మొత్తం 5 రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉత్కంఠ కలిగిస్తున్నటువంటి ఉత్తరప్రదేశ్ ఏమవుతుందనే చర్చ కొనసాగుతూ ఉంది. ఇక ఆ ఫలితాలు వచ్చిన తర్వాత మరి కొంత ట్రెండ్ తెలిసిన తర్వాత మళ్ళీ మనం దాంట్లోకి వెళ్దాం. శివరామ్ గారు చెప్పండి, ఇక్కడ సస్పెండ్ చేస్తారంటున్నారు. అసలు వృద్ధి రేట్ అయితే ఇక్కడ 13.7 అంటే అక్కడ 11.7, 15కి వెళ్ళాలని చంద్రబాబు గారు చెప్పారంటే మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు శ్రీనివాస్ గౌడ్ గారు అనేది సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేసేది మేము కాదంటారు. స్టాటిస్టికల్లో ఈయన పంపించేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్లు వచ్చి గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసేవాళ్ళు ఏంలే. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా చేసింది ఏ పరిస్థితి. ఆఫీసర్లు మీరు ఏదో పంపేయండి అంటే రాత్రికి రాత్రి అన్నీ చేసి ఇవన్నీ పంపించిన దాన్ని బట్టి ఎవరైనా రిజల్ట్స్ ఇచ్చేది. క్షేత్రస్థాయిలో ఎవరు పూర్తిగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ వృద్ధి రేటు ఉంది అని చెప్పే పరిస్థితి అంటూ లేదు. అట్లా కాదు. గౌడ్ గారు నేను చెప్పేది వినండి. వాస్తవ పరిస్థితులు చెప్పే నాయకులు ఉన్నప్పుడు వేరు, అవాస్తవాలు చెప్పాలనుకునే ఆలోచన ఉన్న నాయకులు ఉన్నప్పుడు ఆ తీరు వేరు ఉంటుంది. ఊరికే డెవలప్మెంట్ చూసినంత మాత్రం లోకల్గా ప్రజానీకానికి తెలుస్తుంది అభివృద్ధి ఉందా లేదా అనేది. మీరు ఎన్ని అవాస్తవాలు చెప్పినా అక్కడ మీకుండే కాన్స్టిట్యూషన్ శ్రీనివాస్ గౌడ్ గారు చేస్తున్నారా లేదా అని మీ గురించి అక్కడ తెలుస్తుంది. కాబట్టి దాన్ని చేశారంట కదా, మీకు ఎట్లా వచ్చిందండి ర్యాంకు? బాగా వచ్చిందా, పెరిగిందా, తగ్గిందా? వాస్తవ మీకు కూడా ఇచ్చారు కదా ర్యాంక్, మీకు మంచి మార్కులు. మీకు ఎన్ని వచ్చినాయి, వీరికి ఎన్ని వచ్చినాయి? సర్వే ఫలితాల మీద నిజంగా టీఆర్ఎస్ కి నమ్మకమే ఉంటే 63ను 91 చేసుకున్నారు కదా. 91 మైనస్ 63 తీసేసి ఆ మధ్యలో ఉన్న వాళ్ళని రాజీనామా చేయించి గెలిపించుకోండి. అదేంటి సర్వే ఫలితాలు గొప్పగా ఉన్నాయి కదా. ప్రభుత్వానికి 100 సీట్లు. ఎందుకు అపవాదం మోస్తారు, ఎందుకు అపప్రదం మోస్తారు? ఉప ఎన్నికలు టీఆర్ఎస్ కొత్తనా? శ్రీనివాస్ గౌడ్ గారు వ్యక్తిగతంగా పనిచేస్తారు కావచ్చు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలలో 30 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు ఎలక్షన్లు పెడితే మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ముంగడ పెట్టి కాన్స్టిట్యున్సీలకు రమ్మని 63లో 30 మంది ఓడిపోతారు అనేది కేసీఆర్ కున్న నివేదిక. అందుకనే 63 మంది 30 మంది 100% ఓడిపోతారు అనేది వాస్తవం. అది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఒరిజినల్ సర్వే రిపోర్టు. అయితే ఎప్పుడు కానీ గుండె జారిపోవద్దు కాబట్టి అట్లా చెప్పుకుంటూ వస్తా మార్చాడు ఆయన సర్వే రిపోర్ట్ మార్చి చెప్పాడు. సర్వేలు ఎన్నిసార్లు చూడలేదు సార్ మనం. అమెరికన్ సర్వే ఏం చెప్పింది సార్? ఎవరు గెలుస్తారని చెప్పి హిల్లరీ క్లింటన్ గెలుస్తారని చెప్పారు. ఎవరు గెలిచారు సార్? ఎందుకు అట్లా వచ్చింది? సరే మనం అంటే చదువుకోని వాళ్ళని తెలంగాణలో ఎక్కువ సర్వేలన్నీ ఎవరికి అనుకూలంగా రాయించుకోరు అనుకుందాం. మరి ఆడ సర్వే ఏమైంది? బాగా చదువుకున్న వాళ్ళే కదా. ప్రపంచంలో ఉన్న సిఎన్ఎన్లు, ఐబిఎన్లు, మేధావి వర్గం అంతా పోయి చేసిన సర్వేలే కదా. ఆడిపోయింది సర్వే ఫలితం. ఏంటండి సీరియస్ చెబుతున్నాడు. మా సీనియర్ కూడా తెలుసు కానీ మైక్ ఉంది కదా సీనియర్.
ఒప్పుకోడు. ఒప్పుకుంటాడు? 100 సీట్లు గ్యారెంటీ గెలుస్తాం సార్. 30 మంది ఓడిపోతారంటే 63 మంది మాట్లాడతాం. 100 సీట్లు 100% మేము గెలుస్తాం. శ్రీనివాస్ రెడ్డి గారు రాజకీయ సన్యాసానికి సిద్ధంగా ఉంటారా? ఒకటే మాట అన్న, సూటిగా అడుగుతున్నా, 100కు మీరు దక్కితే రాజకీయ సన్యాసం ఎందుకు మధ్యలో? అంతకంటే ఎందుకు చెప్పాలి? ఉండదు. దేవి ప్రసాద్ గారు ఎందుకు ఓడిపోయారు? దేవి ప్రసాద్ గారు ఎందుకు ఓడిపోయారు? ఉద్యమ నాయకుడు కదా, ఉద్యమ నాయకుడే కదా. మా సీనియర్లతో పాటు సమకాలికంగా మేము తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అప్పుడప్పుడు మా సార్ జ్వరం వచ్చి పడుకుంటే కూడా ఓ పక్కన శ్రీనివాస్ గౌడ్ గారు, ఓ పక్కన దేవి ప్రసాద్ గారు ఉండి నడిపిరు ఉద్యమాన్ని. వీరేమో గెలిచిరు, మనం ఓడిపోయినరు. తెలంగాణ వచ్చిన కొద్ది రోజులకే జరిగిన ఎన్నికల ఫలితాలు కదా, వాళ్ళు మేధావులే కదా ఓట్లేసింది, చదువుకున్నలే కదా ఓట్లేసింది. వాస్తవాలు జీర్ణించుకోవాలి. ప్రభుత్వం వ్యతిరేకత వచ్చినట్ట ఏమంటారు? గవర్నమెంట్ వచ్చి 5 నెలలకే మొత్తం వ్యతిరేకత వచ్చేసి మొత్తం వ్యతిరేకత రాలేదు. మీరు అవలంబిస్తున్న విధానాన్ని మీ ఉద్యోగస్తులే సమర్థిస్తలేరు అని చెప్తా ఉన్నాము. వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి అసంతృప్తి గూడు కట్టుకొని ఉంది సీనన్న, దాన్ని వ్యక్తీకరించు అంటున్నా. నిన్ను ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఇంకా చూస్తున్నారు, చాలా ఆశపడుతున్నారు. ఇప్పుడే సమాచారం ఉంది, ఆరంభ ఫలితాలు తొలి ఫలితాల్లో సమాజ్వాదీ పార్టీ బోణీ చేసింది అంటున్నారు. అయితే తొలి ఫలితం అంటే ఒక్కసారిగా అది మెజారిటీ వచ్చినట్లు కాదు, అట్లాగే ఇంకో పార్టీలు దెబ్బతిన్నట్లు కాదు. కేవలం ఒక వాళ్ళకి అది వారి వరకు శుభారంభం అనుకోవాలి. సమాజ్వాదీ పార్టీ బోణీ చేసింది అనేటువంటి సమాచారం ఇప్పుడే అందింది. ఫస్ట్ రౌండ్ లో ఓట్స్ ఏంటది. శ్రీనివాస్ గారు 100% నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. 30 మంది ఓడిపోతారంటున్నాడు ఆయన. ఒక రాజకీయ పార్టీ, ఆయన కూడా మా పార్టీలో ఉండిపోయినాడు, పోరాటాలు చేసినట్టే. ఇలా ఆయన మాట్లాడాల్సి వస్తుంది. చెప్పొచ్చుగా. మాకు నవంబర్ లో 73% వచ్చింది, డిసెంబర్ లో 60% వచ్చింది, ఆ తర్వాత 40% వచ్చింది, 70%. ఇప్పుడు గెలుపులో ఉన్నాం. గెలుపులో 100% ఎంత వస్తుందా? 5,000 వస్తుందా? 10,000 వస్తుందా? 15,000 వస్తుందా? 100% గెలిచే దానిలో ఉన్నాము. గెలిచే సీట్లలో మేము 100% గెలిచే సీట్లలో 100% గెలిచే ఎమ్మెల్యేలో గెలుపు ముఖ్యం. పరిస్థితిని బట్టి చాలా తారుమారైతాయి. ఇదిగే ఉండదు. చెప్పండి. ఎలక్షన్స్ ఎప్పుడు లాస్ట్ 1 month వీళ్ళు చేసిండేవన్నీ కలిసి మేనేజ్మెంట్ లో కొంచెం ఉంటది, ఆ క్యాండిడేట్ బట్టి కొంచెం ఉంటది. వీళ్ళు ఏది ఇప్పటి నుంచి సంకలు కొట్టుకుంటే ఏమి కాదు. నా 1 week లో మొత్తం సినిమా మారిపోయే పరిస్థితులు కూడా చాలా సార్లు, అది మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దానికి నిదర్శనమే. కాబట్టి చాలా చోట్ల ఇట్లా జరిగినాయి. కాబట్టి ఇప్పటి నుంచి మేమేదో వచ్చేసినాం పెట్టినామని కలగనుకుంటా ప్రజాస్వామ్యంగా ప్రజానీకానికి ఏం కావాలో చేయగలిగితే డెఫినెట్ గా సక్సెస్. ఇప్పుడు సస్పెండ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు అపోజిషన్ ని. ఇప్పుడు కాదండి, ఇక్కడ కానీ అక్కడ కానీ గవర్నర్ గారి ప్రసంగం అంటూ ఏదైతే గవర్నమెంట్ ఆఫీసర్లు వాళ్ళంతా ఇచ్చేదాన్ని బట్టి వాళ్ళు ఇచ్చే మొదటి గతం నుంచి వస్తుండేది, ఈరోజు ఏం కొత్తగా వచ్చేది కాదు అది. దాన్ని బట్టి వీళ్ళు ఇమ్మీడియట్గా వాకౌట్ చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ ఎవరైనా మామూలుగా ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు పేపర్లు ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళ ముందుకి వీళ్ళంతా విసరడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా సార్లు చూసాము. తెలుగుదేశం కానీ ఇంకోటి కానీ అన్ని గవర్నర్ అదే లాగిన పరిస్థితులు తెలుగుదేశం వాళ్ళు అవన్నీ చేసి అప్పుడు హరీష్ రావు గారిని రేవంత్ రెడ్డిని సస్పెండ్ చేసినట్టున్నారు. చేసేది కాదు, చేశారా? పెట్టినారు, ఇతర వేసుకున్నారు. అది ఏమనేది కాదు. ఆ రోజు ఎవరైనా కానీ ఈ అధికార పక్షంలో కూర్చున్నప్పుడు ఒక భాష, లేనప్పుడు ఒక భాష మాట్లాడకుండా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన తర్వాత చర్చ జరగాలి. ఉండే కొద్ది రోజుల్లో నాకు తెలిసి ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేస్తే మన వర్షాకాల సమావేశాల్లో బాగా టైం ఇచ్చారని అనుకోవాలి. ఎన్ని రోజులు కావాలంటే చర్చిద్దాం, చర్చ జరగాలి. తెలంగాణ అసెంబ్లీ మంచిగా ఉందా లేదా చెప్పనా? ఇప్పుడు చెప్తున్నా కదా, కాదు నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, దాన్ని కంపేర్ చేస్తే మంచిది. వేరేట్లో మీరు ఎంత టైం కావాలన్నా దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి చర్చ అనేది జరగడం, అది కొద్ది అటు ఇటు ఏమైనా కూడా బాగా చర్చించడం కాదు. నేను దాదాపు 10-30 ఏళ్ళుగా అసెంబ్లీలు చూశాను. వింటర్ సమావేశాలు వారం నుంచి 10 రోజుల కంటే ఎక్కువ ఇప్పుడు పెట్టాలి. అట్లాంటిది మీరు 18 రోజులు పెట్టడం గ్రేట్. దేనికదే మాట్లాడాలి. అయితే క్రిటికల్ గా మాట్లాడినప్పుడల్లా స్పీకర్ గారు ఆపేస్తున్నారు. ఎవరెవరు ఎన్ని నిమిషాలు మాట్లాడి చూడండి.
చెప్పేసి శాసనసభలో వేయాల్సిన కమిటీ లేకుండా అసెంబ్లీ పెట్టి లాభం ఉంది. చర్చ శీతాకాల సమావేశాలు బాగా జరిగినాయి. సమ్మర్ లో ఎప్పుడు 45 days 50 days ఫిబ్రవరిలో స్టార్ట్ 35 days కనీసం ఉండేది జరిగే వర్కింగ్ డేస్ బడ్జెట్ మీద అన్ని పెడుతున్నారు. దేని మీద జరగాల పద్ధతుల మీద ప్రతిదీ డీప్ డిస్కషన్ అవసరం ఉంది. ఆ చర్చ జరగకుండా కేవలం 15 రోజులు 20 రోజులు 14 రోజులు తగ్గించేశారు. చాలా గతంలో ఎప్పుడు చరిత్ర ఇంతవరకు ఎప్పుడు లేదు. 14 రోజులు బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు 30 రోజులు తక్కువ ఎక్కడ కూడా లేదు. గతంలో ఇచ్చిన సమయాన్ని వీళ్ళు వృధా చేసుకుంటారు. ఎవరు వృధా చేసుకోలేదు. ఇప్పుడు ఇచ్చిర్రు వాళ్ళని ఉపయోగించుకుంటే అమలు చేయమని అడిగితే వృధా చేస్తున్నారని మాట్లాడితే ఎట్లా? ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చెప్పారు? ప్రచార సభలలో ఏం చెప్పారు? మాట్లాడితే అవసరం అనుకుంటే ఎక్స్చేంజ్ కూడా చేస్తారేమో, కానీ వీళ్ళు ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకోకుండా ప్రతిదీ కూడా తప్పు. గవర్నర్ శాసనసభలో శాసనసభలో ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అష్యూరెన్సెస్ కమిటీ అని ఉంటది. అష్యూరెన్సెస్ కమిటీ 3 ఏళ్ళు అయింది. నేను దాంట్లో మెంబర్ గా మా పార్టీ నామినేట్ చేశాను. ఈ రోజు వరకు మీరు అది కమిటీ అయిపోతే ప్రజాస్వామ్యం ఇది. శాసనసభలో వేసిన కమిటీ ఆ పాయింట్ కరెక్ట్. మీరు అష్యూరెన్స్ కమిటీ ఉపయోగించుకున్నారా లేదా లేకుండా ప్రభుత్వం దేశం లేదన్న ఉందా? రామోహన్ మీరే మాట్లాడతారా మాట్లాడమంటారా చెప్పండి. రైట్, ఓకే చెప్పండి. ఇంకా ఈయన వచ్చినప్పుడు ఆయన నోటే పిలిచి పెట్టేయండి. ఊరికే ఎవరు అట్లా కాదు, చెప్పండి. అట్లా కాదు చెప్పేది. నువ్వు అన్న అడిగేది కరెక్టే. రామ్మోహన్ అన్న అడిగి తప్పని నేను చెప్పడం లే. కమిటీలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగ పరంగా కమిటీలు వేసుకోవాల్సిన అవసరం ఏదైనా కానీ కమిటీలు ప్రభుత్వం ఎట్లా చేయాలంటే డిక్టేటర్షిప్ ఉండదు. ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు చెప్పే ప్రతి పనిని పొగుడుకుంటూ పోతే మీరు నిద్రపోతారు. ఎప్పుడైతే విమర్శలు వస్తాయో దాంట్లో మీ లోటుపాట్లు సరిదిద్దుకొని ప్రజల్లో ఇంకా మంచిగా తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి కానీ సద్విమర్శకు ఆలోచన చేయాలి కానీ మీరు చెడుగా ఆలోచన చేసి మమ్మల్ని చెడుగా చెప్తున్నారు అనే ఆలోచన పక్క పెట్టాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అవుట్ రేట్ గా ఏదన్నా చెప్పే లోపల దాన్ని వినే పరిస్థితి లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి కామెంట్ చేయడమే తప్ప అది ప్రజానీకానికి పనికొస్తుందా లేదా అని ఆలోచన చేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు 100 రోజులు పెట్టాలన్న నాయకుడు ఈ రోజు బడ్జెట్ సమావేశాలు కూడా కేవలం 13 రోజులు గవర్నర్ గారు ప్రసంగం అయిపోయి అంత తర్వాత 13 రోజులు. మీరు చెప్పింది కరెక్ట్. ఆంధ్రప్రదేశ్ లో మీ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినారు, ఇక్కడ లేదు కదా. ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడు లేచినా మేము మైక్ ఇస్తున్నాం, ప్రతిపక్ష నాయకుడు మేము గౌరవిస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడు మాట్లాడే ప్రతి మాట మేము వింటున్నాం, ఆచరిస్తున్నాం. అక్కడ జరిగింది జరుగుతుంది. ఒక్కసారి రఘు గారు మీరు చెప్పేది యాక్సెప్ట్ చేస్తాను. అట్ ద సేమ్ టైం మీరు ఏం చేయాలంటే టీవీలకి ఈరోజు ప్రజలు అతుక్కుపోయి చూసే పరిస్థితిలో ఉంది. మేధావర్గం కొద్దిగా పెరిగినారు. అలాంటప్పుడు ప్రతిదీ గమనిస్తాడు. ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సిన వాళ్ళు. మీరు అడ్డం చెప్పాల్సిన పనిలో వాళ్ళు చెప్పినవన్నీ దానికి మనం సమాధానం చెప్పగలిగితే డెఫినెట్ గా ప్రజల్లోకి పోతుంది. మన వీళ్ళు డెవలప్మెంట్ అంటున్నారు, మీరు జీడీ మా దాంట్లో 11.66% ఉందని చెప్తున్నారు. ఉంది అన్నప్పుడు అది ఎట్లా జరిగిందంటే మామూలుగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే మార్కెట్ రేట్లు ఉన్నాయో మార్కెట్ రేట్లు చూసి అంటే ఇప్పుడు మన దీని మీద వాటిని బట్టి అంచనాలు వేస్తున్నారని చెప్పి ఈ మధ్య మన విశ్లేషకులు చెప్పడం జరిగింది. గతంలో అయితే అక్కడ వచ్చే అగ్రికల్చర్ దాని మీద ప్రొడక్టివిటీ మీద దాని అనుబంధ సంస్థల మీద పంజాబ్ లో ఫలితాలు పోస్టల్ ఓట్ల కౌంటింగ్ లో పంజాబ్ లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. చెరో 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అక్కడ బహుశా పంజాబ్ లో బీజేపీ అకాలీదళ్ బీజేపీ కూటమి దెబ్బతింటుందన్న వార్తలకు అనుగుణంగానే సంకేతాలకు అనుగుణంగానే పోస్టల్ ఓట్ల కౌంటింగ్లో పంజాబ్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు దూకుడుగా ఉన్నాయి. చెరో 2 స్థానాల్లో అవి పోస్టల్ బ్యాలెట్లలో ఆధిక్యత సాధించాయి. మరి ఇంకా టైం గడిచే కొద్దీ క్రమేపీ ముందు ఎలా ఉంటాయో చూద్దాం. కొమ్మినేని గారు ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు మేము బాగా ప్రజాస్వామ్యబద్ధంగా నడిపిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు 3 ఏళ్ళ ప్రజలకు దర్శనమే లేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద 3 ఏళ్ళ దాకా చర్చనే లేదా. 3 ఏళ్ళ దాకా మాట్లాడలేదు ఎస్సీ ఎస్టీ సప్లాన్ మీద. అందరికంటే బాగా పనిచేస్తాడు మా హరీష్ అన్న 6 అడుగుల బుల్లెట్ అని చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఆ నియోజకవర్గ ఆ శాఖ కింద ఇచ్చినటువంటి 30,000 కోట్లలో ఎన్ని ఖర్చు అయినాయో మన మంత్రి గారు చెప్పారు. 25,000 కోట్లలో 7,000 కోట్ల నుంచి 9,000 కోట్ల మధ్యలో ఖర్చు కాలేదన్నారు. 24 గంటలు జనంలో ఉంటాడు, పొద్దుగాల అయితే పని చేస్తాడనే మంత్రి దగ్గరనే కనీసం 1/4 ఖర్చు కాకపోతే ఇక మిగతా మంత్రిత్వ శాఖలలో ఏం ఖర్చు అవుతున్నట్టు సార్? సార్
డబ్బులు ఉండాలి కదా. ఉన్న డబ్బుల గురించే కదా సార్, అలకేట్ అయిన డబ్బులే 25,000 బడ్జెట్ లో రాస్తున్నారు కదా. నేను అదే చెప్తున్నా సార్, 25,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ కి ఇచ్చినామని గొప్పగా చెప్పారు. 40,000 కోట్లు ఇవ్వటం వేరు, కేటాయింపంటే పని జరగలేదని హరీష్ గారు చెప్తున్నారు. 7,000 కోట్ల మించి పని జరగలేదు. పని జరగకుండా అడ్వాన్స్ ఇచ్చేది మాటినే ఒక్క నిమిషమే ఇప్పుడు కూడా ఇస్తున్నారు. మా దగ్గర మొత్తం మారిపోయిందని అనుకుందా? అదే కాంట్రాక్టర్లకి ఈ ప్రభుత్వం పనులు ఇస్తుంది. అమౌంట్ రికవర్ చేసే ఉత్తరప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ 10 చోట్ల ఆధిక్యంలో వచ్చింది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన విధంగానే ఒక రకంగా అంటే పోస్టల్ బ్యాలెట్లు పూర్తి ప్రామాణికంగా తీసుకోలేకపోయినప్పటికీ కూడా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో ఉత్తరప్రదేశ్లో బీజేపీ 10 చోట్ల మొదట్లో ఆధిక్యంలో ఉందని ఇందాక ఎస్పీ ఒకటి బోణి చేసిందని అనుకున్నాం. ఇప్పుడు తాజాగా 10 చోట్ల బీజేపీ ఆధిక్యతలోకి వచ్చింది ఉత్తరప్రదేశ్లో. పంజాబ్లో ఆ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు ఆధిక్యతలోకి వచ్చాయి. చెప్పండి మీరే చెప్తున్నారు అంటే ఎట్లా సార్? ఇప్పుడు నేను అడిగిన ఎస్సీ ఎస్టీ సబ్లాన్ మీద మనం సమీక్ష చేసినామా? ఆ నిధులు పక్కదారి పట్టినాయా పట్టలేదా? హరీష్ గారికి శాఖలో అలకేట్ అయిన దాంట్లో 1/4 కూడా ఖర్చు కాలేదు. ఇప్పుడు మా పార్టీ మీద నీకు కోపం ఉంటే మాట్లాడినట్టు పూర్తిగా హరీష్ గారు వారం రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టి నా శాఖ లోపల కేవలం 7,000 కోట్లే ఖర్చు అయినాయని చెప్పిండు. అది తప్ప పైన కాడు బిల్లు ఇచ్చినాము చెప్పదలుచుకుంటే ఆయన చెప్పకుండా ఉంటుండే. చట్టం కింద అన్ని ఉన్నాయి కదా జనాలు అడిగినప్పుడు ఇస్తారు కానీ ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి వాస్తవాలు చెప్తున్నారు. మీరు మీరు తీసుకున్నా తీసుకోకపోయినా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక మంత్రిగా ఇంత పని అయింది, ఇంత ఖర్చు పెట్టినాం, ఇంకా పని చేయాలని ఉన్నారు. టెండర్ల విషయానికి వస్తే ఆన్లైన్ టెండర్స్ ఉంటాయండి, మనం సొంతంగా ఇచ్చినట్టు కాదు. టెండర్లు నేను మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు, ఒక గదిలో కూర్చుని ఒక ఇంట్లో కూర్చుని మొత్తం సెటిల్ చేశారంటే టెండర్లని. అప్పుడు వాళ్ళు చేసేది కనుక అట్లా అనుకుంటున్నారు. అట్లా హౌసింగ్ లో అట్లా చేసిండ్రు. నివేదిక వచ్చింది, 500 పేజీల నివేదిక వచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసిరు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని సిఐడి నివేదిక దోషిగా తేల్చింది. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు శ్రీనివాస్ గౌడ్ గారు? దోషులు ఎందుకు కాపాడుతున్నారు? గృహ నిర్మాణ శాఖ మంత్రి అంటారు. గృహ నిర్మాణ శాఖ మంత్రి రామ్మోహన్ రెడ్డి గారిని అనమనండి. మరి అసెంబ్లీలో రామ్మోహన్ రెడ్డి గారు తప్పు చేసిన అరెస్ట్ చేయాలి కదా. కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం చెప్పారు? తప్పు చేసినాడు తనయుడైనా అరెస్ట్ చేస్తారు. ప్రతిపక్షం అరెస్ట్ చేయండి. అవకాశం వచ్చినప్పుడు చేస్తే సిఐడి నివేదిక ఇచ్చింది కదా, ఇయ్యలేదా నివేదిక? మీరు అసెంబ్లీలో పోయిన సమావేశాల్లో చెప్పిరా చెప్పలేదా? అవకాశం చాలా మంది తప్పు చేసిరని చెప్పారు కదా. తప్పు చేసిన జైల్లో ఇది కూడా తప్పేనా? ఖచ్చితంగా ఇది అడుగుడు కూడా తప్పేనా? అసలు నయీం డైరీనే బయట పెడతలేరు. వీళ్ళకి ఇంకెక్కడ అరెస్ట్ చేస్తారు? నయీం డైరీనే బయట వాస్తవాన్ని డైవర్ట్ చేయడం. అందుకనే మా సీనియర్ అన్నాడు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కంటే మా అసెంబ్లీ మంచిగా జరుగుతుంది. ఎందుకంటే ఎందుకనే ఈ రోజు నుంచి అసెంబ్లీ జరుగుతుంది కదా, ఈ రోజు నుంచి మరి కాంగ్రెస్ వాళ్ళని ఇవన్నీ అడగమని చెప్పండి. ఉత్తరప్రదేశ్ ఈ రిజల్ట్స్ కి వెళ్దాం. ఇక నుంచి సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత రాంపూర్ లో మంత్రి అజం ఖాన్ ముందంజలో ఉన్నారు. సమాజ్వాదీ పార్టీ అంటే పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ 10 చోట్ల ఆధిక్యంలో ఉన్నట్లుగా వచ్చింది. అలాగే సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత మంత్రి అజాం ఖాన్ రాంపూర్లో ఆధిక్యతలో ఉన్నారు, ముందంజకు వచ్చారు. అంటే గతంలో జయప్రద పార్లమెంట్ సీటుగా అక్కడ జయప్రద పార్లమెంట్కి ప్రాతినిధ్యం ఇచ్చిన రాంపూర్లో అజాం ఖాన్ ముందంజలో ఉన్నారు. శ్రీపతి గారు చెప్పండి, ఉత్తరప్రదేశ్ ఈ ఫలితాలు కానీ ఈ పంజాబ్ ఎన్నికల ఫలితాలు కానీ ఏ రకంగా ఉంటాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్ అంటే ఇప్పుడు ఇనీషియల్ ట్రెండ్ అయినప్పుడు కూడా ఏ రకంగా ఉండే అవకాశం? సార్ ఇప్పుడు ప్రస్తుతానికి వస్తుంది పోస్టల్ బ్యాలెట్స్. సో ఇది మనం మీరు అన్నట్టు ప్రామాణికంగా తీసుకోవడానికి లేదు. అయితే ఒకటైతే ఏంటంటే ఇది కూడా ఒక ట్రెండ్కి ఒక సిగ్నల్గా చూపిస్తుంది. నేను అనుకోవటం ఏంటంటే ఇప్పటికి కూడా అక్కడ ఏ పార్టీ కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే చాలా తక్కువే ఉంది ఉత్తరప్రదేశ్లో. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిణామాలను మనం చాలాసార్లు డిస్కషన్ కూడా చేశాము. అయితే ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా 1 సైడెడ్గా ఇచ్చేసినటువంటి పరిస్థితి కూడా చూసాం.
అయితే బీహార్లో కూడా మనం ఇక్కడ కూర్చొని మాట్లాడాం, బీహార్ విషయంలో కూడా అదే చూపించింది. అయితే బీఎస్పీ రిమైన్స్ టు బి అ వెరీ స్ట్రాంగ్ ఫైటర్, అది కనిపిస్తుంది స్పష్టంగా ఉత్తరప్రదేశ్లో. అయితే ఇక్కడ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ ప్లే చేసినటువంటి కొన్ని రాజకీయాలు ఒక దిశని, లేకపోతే బీజేపీకి కౌంటర్గా వెళ్ళలేని ఒక పరిస్థితికి ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఒక్క నిమిషం, శివపాల్ యాదవ్ ములాయం సింగ్ తమ్ముడు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాబాయ్ మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. वो गठबंधन हुआ, लेकिन एग्जिट पोल में वैसा